ఇది సుమారు 1950 సంవత్సరంలో జరిగిన సంఘటన. విజయనగరంలో మారుతి టాకీస్ అనే సినిమా థియేటర్ ఉండేది. ఆ థియేటర్ ముందు ఒక పేద రిక్షావాడు ఉండేవాడు. సినిమా అయిపోయాక ఎవరైనా వస్తే తీసుకెళ్లాలని ఎదురు చూసేవాడు. ఒకరోజు రాత్రి సినిమా అయిపోయిన తర్వాత ఎరుపు చీర కట్టుకున్న ఒక మహిళ వచ్చి అడిగింది. బాబూ, నన్ను ఇంద్రకీలాద్రి దగ్గర తీసుకెళ్తావా? రిక్షావాడు చెప్పాడు. సరే తల్లి, ఎక్కండి. మధ్యలో ఆ మహిళ అడిగింది. ఈ సమయానికి దుర్గమ్మ తల్లి నగర సంచారం చేస్తుంది అంటారు. నీకు భయం లేదా? రిక్షావాడు నవ్వుతూ చెప్పాడు. నేనెందుకు భయపడాలి తల్లి? తప్పు చేసిన వాళ్ళకే భయం ఉంటుంది. కొద్దిసేపటికి ఇంద్రకీలాద్రి కొండ దగ్గర చేరుకున్నారు. ఆ మహిళ రిక్షా దిగిపోయి మెట్లెక్కుతూ వెళ్ళింది. రిక్షావాడు వెంటనే అడిగాడు. తల్లి, డబ్బులివ్వకుండా వెళ్తున్నారు. అప్పుడు ఆ మహిళ తిరిగి చూసి చెప్పింది. నీ తలపాగాలో చూసుకో బాబూ. రిక్షావాడు తలపాగా తెరిచి చూస్తాడు. తలపాగా తెరిచి చూస్తే అందులో 10 రూపాయల నోటు మరియు ఒక బంగారు గాజున్నాయి. మళ్ళీ తిరిగి చూసేసరికి ఆ మహిళ అక్కడ లేదు. చివరికి అతనికి అర్థమైంది. అంతసేపు తన రిక్షాలో ఎక్కింది సాక్షాత్ దుర్గమ్మ తల్లే అని.